హే గైస్ ఎలా ఉన్నారు? మేబీ ఇదే మన ఛానల్లో లాస్ట్ కిమ్ మావా నార్త్ కొరియా వీడియో అవ్వచ్చు. నేను నమ్మను. అంటే చాలా గ్యాప్ వచ్చిందని వరుసగా 2 వీడియోలు చేశాను, ఏమనుకోవద్దు. గైస్ మీకు తెలుసా ప్రెసెంట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రాండ్ సంఖ్య తగ్గింది, కానీ 2017లో అయితే ఏకంగా 700 కన్నా ఎక్కువే ఉండేవి. ప్రెసెంట్ మనకి ఏ బ్రాండ్ ఫోన్ కావాలంటే ఆ బ్రాండ్ ఫోన్ ని కొనుక్కొని వాడుకోవచ్చు, మనకి నచ్చిన యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బై ది వే మీరు ఏ బ్రాండ్ ఫోన్ ని యూజ్ చేస్తున్నారు కింద కామెంట్లో నాకు చెప్పండి. నాదైతే Samsung Galaxy S22 Ultra అనమాట. మరి మీది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం యూజ్ చేసినంత ఫ్రీగా నార్త్ కొరియా ప్రజలు వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ని యూజ్ చేయలేరు. ఒకవేళ వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ కొన్నా కూడా వాళ్ళ ఫోన్ తో పాటు వచ్చిన యాప్స్ ని యూజ్ చేయాలి. అంటే వేరే యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కుదరదు అనమాట. నార్త్ కొరియాలో ఉన్న రెస్ట్రిక్షన్స్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు స్మార్ట్ ఫోన్స్ నార్త్ కొరియాలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాయి? 2004 నుంచి 2008 వరకు స్మార్ట్ ఫోన్స్ ని ఎందుకు బ్యాన్ చేశారు? అసలు స్మార్ట్ ఫోన్స్ ని యూజ్ చేసే వాళ్ళకి ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కిమ్ మావా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి. త్వరలో నేను నార్త్ కొరియా వెళ్ళబోతున్నాను, అప్పుడు కిమ్ మావాకి చూపిస్తా, చూడు మావా నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అని. నార్త్ కొరియాలో మొబైల్ ఫోన్స్ ఇంట్రొడ్యూస్ కాకముందు టెలికమ్యూనికేషన్స్ ఎలా ఉండేవి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియాలో టెలిఫోన్ సిస్టమ్ ఉన్నట్లుగానే నార్త్ కొరియాలో కూడా టెలిఫోన్ సిస్టమ్ ఉండేది. 1990s టైంలో ప్యూంగ్యాంగ్ లో పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ అనేవి యూసేజ్ లోకి వచ్చాయి. అండ్ ఆ తర్వాత కొన్ని ఫోన్స్ అవైలబుల్ లోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే వాళ్ళు ముందుగానే ఒక ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే అసలు వాళ్ళకి ఫోన్ ఎందుకు కావాలి, గవర్నమెంట్ లో వాళ్ళ ర్యాంక్ ఏంటి, ఫోన్ బిల్స్ ని తిరిగి ఎలా కడతారు అనే డీటెయిల్స్, ఇంకా చాలా డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. వీటిని ఎక్కువగా గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ కలెక్టివ్ ఫర్మ్స్, స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ లాంటి ప్లేసెస్ లోనే ఇన్స్టాల్ చేసేవాళ్ళు. సో అలా సంవత్సరాలు గడిచే కొద్దీ టెలిఫోన్స్ కాస్త పోయి నవంబర్ 2002లో ఫస్ట్ సెల్యులర్ నెట్వర్క్ అయిన సన్ నెట్ ఇంట్రొడ్యూస్ అయింది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే 3000 యూజర్స్ వచ్చారు. అండ్ ఇది 2003 ఎండ్ కల్లా 20,000 యూజర్స్ కి పెరిగింది. ఒక్క సంవత్సరంలోనే 20,000 యూజర్ బేస్ ని సంపాదించుకుంది. కానీ ఈ నెట్వర్క్ కేవలం 2 years లోనే షట్ డౌన్ అయిపోయింది. అది కూడా ఒక చిన్న రూమర్ స్ప్రెడ్ అవటం వల్ల. అసలు ఏమైందో తెలుసుకోవాలంటే మనం 2004కు వెళ్ళాలి. మే 2004న కిమ్ జాంగ్ ఇల్ వెళ్తున్న ట్రైన్ చైనీస్ బార్డర్ లో ఉన్న రోంగ్ చాన్ ట్రైన్ యార్డ్ ని పాస్ అయిన 9 గంటల తర్వాత ఒక పెద్ద పేలుడు జరిగింది. సెల్ ఫోన్ ని ట్రిగ్గర్ గా యూజ్ చేసి బ్లాస్ట్ చేశారు అని రూమర్ రావడంతో నార్త్ కొరియా గవర్నమెంట్ సివిలియన్స్ ఎలాంటి సెల్ ఫోన్ నెట్వర్క్స్ ని యూజ్ చేయకుండా సస్పెండ్ చేసింది. కానీ అసలు ఆ ఎక్స్ప్లోజన్ ఎలా జరిగింది అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఒక 4 సంవత్సరాల తర్వాత 2008 డిసెంబర్లో కోరియో లింక్ అనే 3G నెట్వర్క్ సర్వీస్ ని ఈజిప్ట్ కి చెందిన ఒరాస్కామ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ స్టార్ట్ చేసింది. అండ్ ఇది ఇప్పటికీ నార్త్ కొరియాలో ఆపరేషన్ లో ఉంది. ఈ నెట్వర్క్ ని యూజ్ చేసి ఒక నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాల్ చేయగలం. అంటే ఇంటర్నేషనల్ గా కాల్స్ చేయడం దీంట్లో కుదరదు అనమాట. కానీ నార్త్ కొరియాని విజిట్ చేసిన విజిటర్స్ నార్త్ కొరియా ఎంటర్ అవ్వగానే ఇంటర్నేషనల్ కాల్స్ చేయడానికి ఒక 3G ప్రీపెయిడ్ సిమ్ ని తీసుకోవాలి. అండ్ వీళ్ళు ఓన్లీ ఇంటర్నేషనల్ కాల్స్ మాత్రమే చేయగలరు, డొమెస్టిక్ కాల్స్ చేయడానికి వీళ్ళకి కుదరదు అనమాట. 3G మొబైల్ నెట్వర్క్ రావడం వల్ల మొబైల్ ఫోన్ సేల్స్ కూడా చాలా ఫాస్ట్ గా పెరిగిపోయాయి. 2010 మేలో 120,000 మంది మొబైల్ ఫోన్స్ కొన్నారు. ఇది కాస్త ఆగస్టు 2011 కల్లా 6,60,000కి చేరుకుంది. అండ్ అదే ఇయర్ డిసెంబర్ కల్లా 9 లక్షల మంది ఫోన్స్ ని కొన్నారు. ఇలా 4 సంవత్సరాలు అంటే 2012 ఫిబ్రవరి కల్లా ఫస్ట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని టచ్ చేసి మే 2013 కల్లా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకుంది. 2017 సర్వే ప్రకారం నార్త్ కొరియాలో ఉన్న 69% హౌస్ హోల్డ్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ అనేది ఉందంట. ఈ కంపెనీలో 75% స్టేక్ ని ఆరోస్కామ్ టెక్నాలజీస్ హోల్డ్ చేస్తే 25% స్టేక్ ని నార్త్ కొరియన్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. నెట్వర్క్ సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిపోవడంతో కోరియో లింక్ బేసిక్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ని నార్త్ కొరియా యూజర్స్ కి ఆఫర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ కి నార్త్ కొరియా ఫోక్ సాంగ్ పేరైన అరీరాంగ్ అని పేరు పెట్టారు. ఇదే నార్త్ కొరియా యొక్క ఫస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. అదే సంవత్సరం ఆగస్ట్ లో ఫస్ట్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ ఫోన్ అయిన అరీరాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ ఫోన్ డొమెస్టిక్ గా నార్త్ కొరియాలో ప్రొడ్యూస్ అయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం చైనాలోనే జరిగేది. డైలీ ఎన్కే మీడియా ప్రకారం 2014లో ఈ అరీరాంగ్ స్మార్ట్ ఫోన్ ని $400 కి అమ్మేవాళ్ళంట. స్మార్ట్ ఫోన్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ తో వచ్చినా కూడా సిటిజన్స్ కి ఫారెన్ కంటెంట్ చూడటానికి దీంట్లో యాక్సెస్ ఉండేది. దీన్ని గమనించిన నార్త్ కొరియా గవర్నమెంట్ స్మార్ట్ ఫోన్ పై చాలా కొత్త రెస్ట్రిక్షన్స్ ని తీసుకొచ్చింది. వీటి గురించి మనం ముందు మాట్లాడుకుందాం. 2016లో అరీరాంగ్ 151 అండ్ దీని బడ్జెట్ వర్షన్ అయిన అరీరాంగ్ 152 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే దీంట్లో 32GB మెమరీ చిప్ తో పాటు 13 మెగాపిక్సెల్
కెమెరా అండ్ దీంట్లో ఒక యాప్ లాకర్ కూడా ఉండేది. చాలా బేసిక్ ఫీచర్స్తో ఉన్న ఫోన్లో ఫారిన్ ఫోన్స్ నుంచి బ్లూటూత్ ద్వారా ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండేది కాదు. అలా కొన్ని అప్డేట్స్ చేసుకుంటూ కొత్త స్మార్ట్ ఫోన్ని రిలీజ్ చేస్తూ వచ్చింది. ప్రెసెంట్ అయితే నార్త్ కొరియాలో చాలా మంది యూజ్ చేస్తున్న ఫోన్ అరీరాంగ్ 221 స్మార్ట్ ఫోన్. ఇంకా ఇంటర్నెట్ విషయానికి వస్తే 3G నెట్వర్క్ ఉంది కదా అని అందరికీ ఇంటర్నెట్ ఫుల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది అనుకోకండి. ఎందుకంటే నార్త్ కొరియాలో ఇంటర్నెట్ అనేది కొంతమంది స్పెషల్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఫారిన్ రెసిడెంట్స్కి మాత్రమే యాక్సెసిబుల్గా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ యూజ్ చేసుకోవడానికి ఒక నేషనల్ ఇంటర్నెట్ని క్రియేట్ చేశారు. అదే క్వాంగ్యాంగ్ నెట్వర్క్. ఈ ఇంటర్నెట్ నెట్వర్క్లో 1000 నుంచి 5500 స్టేట్ శాంక్షన్ వెబ్సైట్లు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెబ్సైట్స్లో ఎయిర్పోర్ట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు అండ్ నార్త్ కొరియా ప్రాపగండా న్యూస్ని చదవటం లాంటివి చేసుకోవచ్చు. నార్త్ కొరియా యొక్క స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఉండే సాఫ్ట్వేర్స్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇందులో ప్రీ డౌన్లోడెడ్గా కొన్ని యాప్స్ కూడా వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అరీరాంగ్ 151 మోడల్లో 5 డిఫరెంట్ యాంగ్రీ బర్డ్ గేమ్స్ వస్తాయి. అంతేకాకుండా కార్ రేసింగ్ గేమ్స్, సూపర్ మారియో గెలాక్సీ సిమ్యులేటర్ అండ్ కాపీడ్ వెర్షన్ ఆఫ్ క్యాండీ క్రష్ లాంటి గేమ్స్ ఫోన్తో పాటే వస్తాయి. ఇలా ప్రీ ఇన్స్టాల్డ్ గానే గేమ్స్ ఎందుకు వస్తాయంటే నార్త్ కొరియన్ స్మార్ట్ ఫోన్స్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్ స్టోర్ కానీ ప్లే స్టోర్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అండ్ ఈ ఫోన్లో ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఈ గేమ్స్తో పాటు కొన్ని యాప్స్ కూడా వస్తాయి. అందులో మస్కిటో రెప్లెంట్ సౌండ్ యాప్ ఒకటి. ఒకవేళ మీరు ఫోన్లో ఉన్న యాప్స్ బోర్ కొడితే వాళ్ళకి దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళి ఫోన్లో యాప్స్ ఎక్కించుకోవచ్చు. ఈ మొబైల్ షాప్లో న్యూస్ యాప్లు అండ్ గేమ్స్ కూడా DPR ద్వారా నార్త్ కొరియా గవర్నమెంట్ వెరిఫై చేసిన యాప్సే. అంటే మీరు ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేసినా కూడా అది DPR ద్వారా వెరిఫై అయిన యాప్ కాకపోతే వెంటనే వాళ్ళ ఫోన్ షట్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఫోన్లో ఉన్న ప్రతి యాప్ని, పిక్చర్స్ని, వీడియోస్, ఫైల్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఫోన్లో 2 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్టెడ్ సిగ్నేచర్ ఫైల్స్ లేకపోతే వెంటనే ఆ ఫైల్స్ని డిలీట్ చేస్తుంది. ఫోన్స్లో 2 రకాల ఎన్క్రిప్టెడ్ సిగ్నేచర్ ఫైల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది నాటిసైన్, రెండోది సెల్సీ. నార్త్ కొరియన్ గవర్నమెంట్ ముందుగానే స్మార్ట్ ఫోన్ యాప్స్లో ఎలాంటి డేంజరస్ డేటా లేకుండా చెక్ చేసిన తర్వాత అప్రూవ్ చేసి ఈ నాటిసైన్ సిగ్నేచర్ని ఇస్తారు. అలానే సెల్ఫ్ సైన్ ఎన్క్రిప్షన్ అనేది ఫోన్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒక ఫోటో తీసినప్పుడు అది ఫోన్లోనే ఉండేలా చూసుకొని సెల్ఫ్ సైన్ లేని ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉంటుంది. నార్త్ కొరియన్ స్మార్ట్ ఫోన్స్లో ట్రేస్ వ్యూవర్ అనే ఇంకో అప్లికేషన్ కూడా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ర్యాండమ్గా ఫోన్ డిస్ప్లేని స్క్రీన్ షాట్ తీస్తూ ఫోన్లో ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. యూజర్స్ ఈ స్క్రీన్ షాట్ని చూడటానికి ఉండదు. గవర్నమెంట్ ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రజల యొక్క ఫోన్స్ పైన ఒక కన్నేసి ఉంచింది అనమాట. నార్త్ కొరియాలో ఈ అరీరాంగ్కి సంబంధించిన ఫోన్సే కాకుండా కొన్ని ఐఫోన్స్, నోకియా, శాంసంగ్ లాంటి స్మార్ట్ ఫోన్స్ను కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఒక యూరోపియన్ ఇంటర్నెట్ ఎనాలిసిస్ కంపెనీ అయిన స్టేట్ కౌంటర్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ కంపెనీ సిమిలర్గా గూగుల్ ఎనలిటిక్స్ లానే పనిచేస్తుంది. వీళ్ళ దగ్గర నార్త్ కొరియాలో ఉన్న సిటిజన్స్ అందరూ ఏ వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారు, ఏ డివైజెస్ని యూజ్ చేస్తున్నారు అనే డేటా అంతా కలెక్ట్ చేసి నార్త్ కొరియాలో ఐఫోన్స్ యూజ్ చేస్తున్నారని ఒక ఎనాలిసిస్ని రిలీజ్ చేసింది. స్టేట్ కౌంటర్ వెబ్సైట్లో నార్త్ కొరియాలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ యొక్క మార్కెట్ షేర్స్ ఇలా ఉన్నాయి. 76.4% మార్కెట్ షేర్తో యాపిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ 9.98%తో జియోమి యొక్క మార్కెట్ షేర్ ఉంది. అంతేకాకుండా శాంసంగ్ బ్రాండ్కి కూడా 4.62% మార్కెట్ షేర్ ఉంది. అంటే దీన్ని బట్టి నార్త్ కొరియాలో ఉన్న ఫారిన్ రెసిడెంట్స్ ఐఫోన్స్ అండ్ ఇంటర్నెట్స్ని యూజ్ చేస్తున్నారు అని మనం చెప్పొచ్చు. అండ్ ఈ ఐఫోన్స్ నార్త్ కొరియాలోకి ఎలా వెళ్ళాయి అని మీకు డౌట్ వస్తే దానికి సింపుల్ ఆన్సర్ చైనా. ఇది నార్త్ కొరియాలో స్మార్ట్ ఫోన్స్ యొక్క స్టోరీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.